ఏ ఊరమ్మా? అడిగోపల. ఎక్కడది? ఏ జిల్లా? మాచర్ల జిల్లా. అక్కడి నుంచి వచ్చారా మీరు? ఇక్కడ ఆశ్రమం ఉందని ఎవరు చెప్పారు? చెప్పారా? ఇప్పుడు ఈ మా అమ్మ ఏమవుతారు నీకు? అక్క. కన్ను లేదా అమ్మా? కన్ను లేదా నీకు? కనపడదా అసలు? ఎట్లా పోయింది? అవునా? పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరా? పిల్లలు లేరా? పిల్లలు లేరు. నీ పేరేంటి? పేరు నీ ఏడుంటావా మరి? ఎక్కడే ఉంటావా? అమ్మాయి ఏమైద్ది నీకు? ఇక్కడే ఉంటావా నువ్వు? నీ చెల్లి దగ్గర? అసలు పిల్లలే లేరా? లేకపోతే అక్కడ ఎవరున్నారు మీకు? అక్కడ ఎవరు లేరా? కన్ను అసలు కనపడదు. మరి ఇప్పుడు దాకా అక్కడ ఎట్లా? ఎవరు పెట్టారు? ఎలా జరిగింది? మీ కొడుకు కోడల దగ్గర అంటే ఆమెకు అసలు పిల్లలు లేరు. మీ కొడుకు కోడల దగ్గర వదిలిపెట్టి వచ్చావు. నువ్వే చూస్తున్నావు. ఇటు కొడుకుని నువ్వే చూడాలి, అటు మెక్కాయిని నువ్వే చూడాలి. తీసుకొచ్చుకున్నావు. బట్టలేం ఉతుక్కోలేదు. కనపడతగా ఒక్క కన్నే కదా. సరే, అయితే ఇంకా అక్కడికి వెళ్తా, మళ్ళీ అక్కడికి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉంది? వెళ్ళిపోయే ఆలోచన? ఇక్కడే ఉంటారా? సరే, అయితే ఇప్పుడు నువ్వు ఏం పని చేయలేవు, ఆమె ఏం పని చేయలేదు. ఆమె పెద్ద అయిపోయింది పాపం, ఏం చేసిద్దిలే కానీ. బలం లేక ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఏమన్నా ఉందేమో. మందులు ఏమన్నా వాడుతున్నారా మరి? ఆయాసంకి ఏమన్నా మన ఆశ్రమం నుంచి మందులు ఇప్పిద్దాము. మనకున్నది ఏదో సహాయం చేద్దాం కానీ. నాకేం బాధ ఉందా? గ్యాస్ ఉండి ఉంటుంది, బాగా గ్యాస్ ట్రబుల్ ఉంటేనే అట్లా ఇక్కడ బాధ వస్తుంది అన్నమాట. సరే, మనం అయితే జాయిన్ చేసుకుందాము. ఇక్కడ ఉంటామంటే నువ్వేం మాట్లాడుకోకాసి. హాయ్ అండి, నమస్తే. మనది స్నేహ చారిటబుల్ ట్రస్ట్. మన పెద్దవాళ్ళు ఇద్దరు ఎవరు ఆధారం లేక మన ఆశ్రమాన్ని స్నేహ చారిటబుల్ ట్రస్ట్ని ఆశ్రయించారు. మనం వీళ్ళని జాయిన్ చేసుకుందాం అనుకున్నాము మన ట్రస్ట్లో. వీడియో తీసేది నేనే కనుక నేనే స్నేహ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిల్లపల్లి మల్లేశ్వర్ని. వీళ్ళని జాయిన్ చేసుకోవడానికి మన ఆశ్రయించారు కనుక జాయిన్ చేసుకుందామని అనుకుంటున్నాము. దయ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అయిపోయారు, ఏం పని చేసుకోలేరు,
దయున్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు మనకి ఏదన్నా సహాయం చెయ్యండి. అందరూ సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నోళ్ళకి పెట్టే కంటే ఏమీ లేనోళ్ళకి సహాయం చేస్తే మనకెంతో పుణ్యం వస్తుంది. మన ఆశ్రమానికి స్పాన్సర్లు కూడా ఎవరో లేరు, పెద్దగా ఎవ్వరో లేరు. ఏదో వస్తే కొద్ది బియ్యం సరుకులు ఇస్తారు అంతవరకే. కానీ మంచిగా స్పాన్సర్లు అంటూ అసలు లేరు. మేము ఒక ఎర్రబాలెం గ్రామంలో ఒక మూలన ఉండిపోయాము. మేము ఎవరికి సరిగ్గా తెలియటం లేదు. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళని జాయిన్ చేసుకొని అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు ఉన్నోళ్ళకి రోడ్లు అమ్మటే పంచిపెట్టి వస్తారు. మనం ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకొని సపోర్ట్ చేసి వాళ్ళకు ఒక ముద్ద పెట్టగలిగితే చాలా ధన్యత అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా దయగల్లోళ్ళు సహాయం చేస్తారని నేను ఆశిస్తూ ఉంటాను. నమస్తే అండి. ఈ పెద్దవాళ్ళని కూడా మీరు ఒకసారి చూడండి. వీడియో తీసేవాళ్ళు లేక నేనే తీస్తున్నాను. అందుకే నేను కనిపించను కనుక మీరు మా యందు దయ ఉంచి ఎవరైనా స్పాన్సర్ చేస్తారని ఆశపడుతున్నాను.